బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత పోస్ట్ లంచ్ లో మనకి 300 స్పైక్ ఉందనుకోండి, అప్పుడు ఏం చేయాలి, బ్రేక్ఫాస్ట్ ని తగ్గించాలి. బ్రేక్ఫాస్ట్ తగ్గిస్తే మరి ఆకలేస్తుంది కదా, మరి ఎలా చేయాలి? సో ఇన్ జనరల్ గా ఏంటంటే దీంట్లో మనం కెలరీ కాన్షియస్ గా వచ్చేయాలి. సో ఏ కాంబినేషన్ ఆఫ్ ఫుడ్స్ మనం తీసుకుంటున్నాం, ఇడ్లీ తింటున్నాం, చట్నీ వేసుకుంటున్నాం, పీనట్ చట్నీ, కొబ్బరి చట్నీ, ఇవి. సో మనం ఇక్కడ ఏం చేయాలి అంటే ఇడ్లీలో మనకి క్యారెట్ కానీ కొత్తిమీర కానీ సో దాన్ని ఫిల్ చేసేలాగా వెజిటబుల్స్ అలా తీసుకోవచ్చా? చాలా వీడియోస్ ఇప్పుడు చూపిస్తున్నారు. లేదు, తీసుకోవచ్చు. కాలీఫ్లవర్ కూడా ఈజీగా ఉడికిపోతుంది. గ్రీన్ పీస్ మాత్రం కొంచెం ముందే ఉడకబెట్టుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా ముందు కొంచెం హాట్ వాటర్ లో బాయిల్ చేయండి. వెజిటబుల్స్ అన్ని కూడా కొంచెం ఒక బాయిల్ వస్తే దాన్ని మనం కలిపేసామనుకోండి ఈజీగా ఉడికిపోతుంది ఇడ్లీలో. సో మిక్స్డ్ వెజిటబుల్ ఇడ్లీ టైప్ అన్నమాట. ఇది చేస్తే మీకు పిండి పట్టేది హాఫ్ ఏ పిండి పడుతుంది. వెజిటబుల్స్ మీరు సలాడ్ తినాలంటే ఇష్టపడిన వాళ్ళు ఇలా ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు. సో వెజిటబుల్స్ మీకు బాడీలోకి వెళ్ళిపోతాయి, మీకు సెట్ అయిపోతుంది. దీంట్లో మీరు కొంచెం కొత్తిమీర వేసుకున్నారంటే టేస్ట్ కూడా వచ్చేస్తుంది, జీలకర్ర పొడి, కొత్తిమీర. సో ఆ టైప్ ఆఫ్ థింగ్స్ అది యూజ్ చేసుకున్నారు అనుకోండి, క్యాలరీస్ తగ్గుతాయి. మీరు ఇక్కడ 3 ఇడ్లీస్ తినే దగ్గర 1.5 ఇడ్లీయే తింటారు, ఎందుకంటే పిండి తగ్గిపోతుంది కదా, వెజిటబుల్స్ ఇంట్రడ్యూస్ చేస్తాం కాబట్టి. ఇప్పుడు చపాతీలు కూడా అట్లనే చేస్తున్నారు కదా, చేసుకోవచ్చు. క్యారెట్ ని మిక్సీ పట్టేసి దాంతో పిండి కలుపుకోవడం చపాతీని గానీ. అది మళ్ళీ అది యాక్చువల్లీ జ్యూస్ తీసేస్తే మళ్ళీ యూజ్ ఉండదు. సో దాన్ని విత్ పల్ప్ తో సహా కలుపుకోవాల్సి ఉంటుంది. జ్యూస్ ఏదైతే మిక్స్ పట్టేస్తున్నాం అంతా వేసుకోవాల్సి ఉంటుంది. జనరల్ గా ఏంటంటే స్టఫ్డ్ పరాటాస్ చేసుకోవచ్చు. మూలి పరాటా అని చెప్పి చేస్తారు, అంటే మనకి ముల్లంగి ఉంటుంది కదా, సో ముల్లంగితో పరాటాస్ చేస్తుంటారు. కాలీఫ్లవర్, గోబీ పరాటా మనకి అలవాట్లేదు, నార్త్ ఇండియన్స్ అందరూ ఇంట్రడ్యూస్ చేస్తారు. జనరల్ గా ఏంటంటే నార్త్ ఇండియన్స్ పరాటాస్, మనకి అసలు మన సౌత్ ఇండియన్ ఫుడ్ అంటే ఇడ్లీ దోశ చపాతి, ఇడ్లీ దోశ పూరి, ఈ టైప్ ఆఫ్ థింగ్స్. నార్త్ ఇండియన్స్ అంటే చపాతీలో పరాటాస్. వాళ్ళు ఏంటంటే అందులో వెజిటేబుల్స్ ఇంక్లూడ్ చేసుకోవడం, లైక్ చపాతీ తినే కంటే పరాటాస్ టైప్ లో దాంట్లో గోబీ పరాటా, మూలి పరాటా ఆ టైప్ ఆఫ్ థింగ్స్ కి వెళ్ళిపోవడం. మళ్ళీ ఆలు పరాటా కాదు. మళ్ళీ మన దగ్గరకు వచ్చేసరికి మనము వెజిటేబుల్ ఇడ్లీ తీసుకోవడం. పెసరట్టు మనం ఏం చేస్తాం, తొక్కతో సహా వేసుకుంటాం, సో తక్కువ క్యాలరీస్ పడతాయి. సో దీంట్లో మనము ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవడం. సో ఫిల్ అవ్వాలి, క్యాలరీస్ పెరగకూడదు. ఈ ఫిల్ అవ్వాలి, క్యాలరీస్ పెరగకూడదు అంటే దీంట్లోనే వెజిటబుల్స్ మనం మిక్స్ ఆన్ చేసుకోవడం. చట్నీల్లో కూడా పీనట్ చట్నీ, కొబ్బరి చట్నీ కాకుండా మనకి ఎర్రకారం సంథింగ్ ఆ టైప్ ఆఫ్ థింగ్స్ మనం ఇంట్రడ్యూస్ చేసుకుంటే అది కూడా లో క్యాలరీక్ అవుతుంది. సో అండ్ ఇంకోటి చట్నీ కూడా మంచిది కాదు అంటే మంచిది కాదని కాదు, క్యాలరీ కాన్షియస్ వచ్చినప్పుడు షుగర్ పేషెంట్స్ వరకు మాత్రమే చెప్తున్నాను ఇక్కడ. సో షుగర్ పేషెంట్స్ ఏంటంటే కొబ్బరిగా తినొచ్చు, బట్ దాంట్లో కూడా తాలింపులు వేసుకొని తింటూ ఉంటారు, చట్నీలో కూడా తాలింపులు వేసుకోకూడదా? జనరల్ వాళ్ళకి మంచిదేరా, ఎవరైతే షుగర్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళు క్యాలరీ చూసుకున్నప్పుడు తగ్గించుకుంటూ పోవాలి. సో మనకి ఏంటంటే కొబ్బరిలో కూడా నూనె ఉంటుంది, కనపడదు. కొబ్బరి నువ్వు డైరెక్ట్ గా కొబ్బరి నుంచి కదా నూనె వస్తుంది. సో మనం కొబ్బరి చట్నీ చేసినప్పుడు దాంట్లోనే ఆల్రెడీ నూనె ఉంటుంది. సో అది తిన్నా సరిపోతుంది వాళ్ళకి. ఎవరైతే సన్నగా ఉంటారో మళ్ళీ వాళ్ళకి తాలింపులు వేసి మళ్ళీ అలాగే పెట్టాల్సి ఉంటుంది. సో ఇది ఏంటి అంటే ఎవరికి యూనివర్సల్ రూల్ అనేది లేదు. ఆయుర్వేదంలో కానీ జనరల్ హెల్త్ థింగ్స్ లో కానీ యూనివర్సల్ రూల్ అనేది ఉండదు. నీకు మంచిదైంది పక్కన వాడికి మంచిది కాకపోయి ఉండొచ్చు, ఎందుకంటే నువ్వు వేరు తను వేరు. నువ్వు సన్నగా ఉన్నావు, నీకు తినాలి. పక్కన వాడు నీకంటే కొంచెం లావుగా ఉన్నాడు, వాడు షుగర్ ఉంది, వాడు తినకూడదు. సో ఇట్లా ఒకటి మంచిది అని చెప్పడం కన్నది ఏం ఉండదు అనమాట. సో వాళ్ళని బట్టి అలా చేసుకోవాల్సి ఉంటుంది. సో మనం ఇడ్లీ అయితే వెజిటబుల్ ఇడ్లీ, పెసరట్టు అయితే ఈ టైప్ ఆఫ్ థింగ్స్, ఆనియన్స్ అవి వేసుకోవడం, దాంట్లోనే క్యారెట్ అది వేసేసుకోవడం అట్లా అనమాట. సో దోశ తిన్నాకని ఆ టైప్ లో యూజ్ చేసుకోవడం, మళ్ళీ మసాలా దోశ కాకుండా. సో ఇట్లాంటివి చేసుకుంటూ ఉంటే క్యాలరీస్ తగ్గిపోతాయి ఆటోమేటిక్ గా. సో విడిగా కూడా మనం తినొచ్చు, ఇడ్లీస్ తగ్గించుకొని సలాడ్ యాడ్ చేసుకొని కూడా తినొచ్చు. ఎవరికైతే సలాడ్ ఇష్టం ఉండదో వాళ్ళకి ఆల్టర్నేట్ చెప్తున్నాను ఇప్పుడు నేను. సో నెక్స్ట్ పోస్ట్ లంచ్ లో కూడా కొంతమందికి షుగర్ స్పైక్ ఉంటుంది. టిఫిన్ తిన్నా కూడా బాగానే ఉంటుంది షుగర్ లెవెల్స్, కానీ అన్నం తిన్నాక పెరుగుతుంది. సో అన్నం తిన్నాక పెరిగినప్పుడు వాళ్ళు ఏం చేయాలి? సో వాళ్ళు ఏంటంటే ద బెస్ట్ ఫుడ్ ఇండియన్ ఫుడ్ అంటే సాంబార్.
సాంబార్ 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 మెడ్రాస్ సాంబార్, ఎనీ కైండ్ ఆఫ్ సాంబార్, ముల్లంగి సాంబార్ అండ్ మునక్కాయ సాంబార్, అన్ని వెజిటేబుల్స్. ఇట్స్ వెరీ వెరీ ఫుల్లింగ్. నువ్వు కొంచెం అన్నం తిను, సాంబార్ వేసుకొని తిను, కడుపు నిండిపోతుంది. సో సాంబార్ కూడా తాగేస్తారు కొంతమంది. సో అట్లా కూడా నీ కడుపు నిండిపోతుంది, క్యాలరీస్ తగ్గిపోతాయి. సో ఇట్లాంటి చిన్న చిన్నవి అన్నమాట. సో మనము అవి ఇంట్రడ్యూస్ చేసుకుంటే ఆటోమేటిక్ గా మన పొట్టకి నిండుగా అనిపిస్తుంది, ఆకలి వేయదు, నీకు పోస్ట్లెన్ షుగర్ స్పైక్స్ ఏవై ఉన్నాయో అవి తగ్గుతాయి అన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ టైంలో మనం సూప్ టైప్ లో ఎక్కువ తీసుకోవడం. ఈ సూప్స్ లో మళ్ళీ మనము అపిటైజర్స్ లాగా సూప్స్ తీసుకోకూడదు. మళ్ళీ దాంట్లో అల్లం అవన్నీ వేసామంటే ఆకలి పెరిగిపోతుంది. మనం జనరల్ గా ఏంటంటే అంబలి అలా చేసుకుంటాం, రాగి జావలే చేస్తాం, వాటిలో మనం అసలు ఎప్పుడు ఈ అల్లము అవన్నీ వెయ్యం, అలా వేయకూడదు. మనకి సూప్స్ వేసుకునేటప్పుడు కూడా అవన్నీ లేకుండా ఇన్ జనరల్ గా ఇట్లాంటివి రాగి కానీ అన్నం కానీ మనకు పిండి పట్టేది చాలా కొంచెం. కార్న్ సూప్స్ కానీ వాటిలో కూడా మనకి పిండి పట్టేది 2-3 స్పూన్సే. ఎక్కువ వెజిటేబుల్స్ అండ్ వాటరే కనపడుతుంది. ఇది ఫిల్ చేస్తుంది, నీకు షుగర్ లెవెల్స్ పెంచదు. సో ఇట్లా అన్నమాట, నీకే తెలిసిపోతుంది. జనరల్ గా ప్రకృతిని బయట ఇక్కడ ఏ జంతువుకి ఎవరికి వైద్యులు ఉండరు, వాటికే తెలుసుకుంటుంటాయి. సో మనకి బాడీకి కూడా మనకి తెలిసిపోతూ ఉంటుంది. సో ఎక్కడ హీల్ చేసుకోవచ్చు, ఎలా హీల్ చేసుకోవచ్చు అని మన హింట్స్. కాకపోతే మనం ఒకసారి కూర్చొని మనం మెసేజ్ చేసుకోవాలి, మన రిపోర్ట్స్ ని మనం మెసేజ్ చేసుకోవాలి, ఎక్కడ మనకి తేడా వస్తుంది. సో అక్కడ మనం ఏం చేసుకోగలుగుతాము, ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ మనం యాడ్ ఆన్ చేసుకుంటా కెలరీ కాన్షియస్ గా ఉంటే ఆటోమేటిక్ గా మీకు షుగర్ లెవెల్ సెట్ అయిపోతూ ఉంటాయి. మనం బ్రేక్ఫాస్ట్ మాట్లాడడం, లంచ్ మాట్లాడడం, డిన్నర్ గురించి వచ్చినప్పుడే ఫాస్టింగ్ వస్తుంది. మనం వెనక నుంచి ముందుకు వచ్చాం. డిన్నర్ ఎక్కువ తీసుకుంటేనే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఎక్కువ అవుతుంది. సో డిన్నర్ లో చూసినప్పుడు మనకి ఏంటి అంటే అసలు అవాయిడ్ చేయండి డిన్నర్. 2 మీల్స్ తీసుకోండి. 2 మీల్స్ తీసుకోలేనప్పుడు డిన్నర్ కి వచ్చినప్పుడు ఏదో ఒకటి